వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावनदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती भारती निःश्रेषजाड्यापहा ఒక సూర్యుండు సమస్త జీవులకుటాను కొక్కడైతో పోలిక ఏదేముడు సర్వకాలము మహాలీలన్నజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూపకుడై ఒప్పుచుయుండు అట్టి హరినే ప్రార్థ్యంతు సిద్ధుండనై. 2025 సంవత్సరం నవంబర్ నెల 3వ రాశి మిథున రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ మిథున రాశి పరిస్థితి ఏమిటి అంటే, ఈ మిథున రాశి వాళ్ళకి వ్యాపారాలు అన్ని విధాలా బాగున్నాయి. వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఏం సమస్య లేదు. చదువుకునే పిల్లలకు కూడా బాగున్నది. వ్యవసాయదారులకు ఇంకా బాగా ఉన్నది. తర్వాత రియల్ ఎస్టేటు, విదేశీ వ్యాపారాలు వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది. చదువుకునే పిల్లలకి, విదేశాలకు వెళ్ళే వాళ్ళకి కూడా అన్ని విధాలా చాలా బాగా ఉంది. ఈ రాశికి చెప్పాలి అంటే రాహువు, రవి, శని ఈ 3 గ్రహాలు మాత్రం బాగాలేవు. దీనివల్ల అనవసరమైన ఖర్చులు, అనారోగ్య సమస్యలు ఇట్లాంటివన్నీ కూడా బాగా రావడానికి అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళకి బాగుంది, కానీ అప్పులు ఇస్తే రావడం చాలా కష్టం. అప్పులు పెట్టకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. తర్వాత కొత్త వ్యాపారాలకు పోవద్దు. తర్వాత మీ దగ్గర ఉన్న డబ్బుని దేనికి పడితే దానికి ఖర్చు పెట్టద్దు. ఎందుకంటే అత్యవసరమైనవి, నిత్యావసరమైనవి, ముఖ్యమైనవి ఉంటాయి, వాటి వరకే వాడండి. అట్లా కాకుండా అనవసరమైన ఖర్చులు, ఏదంటే ఎక్స్ట్రా ఖర్చులు అంటారు వాటిని. ఎందుకంటే ఏ మంచాలు గంటమో, కంచాలు గంటమో, మరి ఏ ఇతర సామాన్లు, స్టీల్ సామాన్లు, లేకపోతే మా ఫ్యాన్స్ ఐటమ్స్ ఇట్లాంటివి కొనేటట్లయితే నిత్యావసర వస్తువులు, పిల్లల చదువులు, ఫీజులు ఇట్లాంటి వాటి దగ్గర మాత్రం బాగా ఇబ్బంది పడే పరిస్థితులు కనబడుతున్నాయి. తర్వాత ఈ వాతావరణ కాలుష్యం అవటం చేత మరి విరోచనాలు, వాంతులు, జ్వరాలు, టైఫాయిడ్ జ్వరం ఇట్లాంటి రకరకాలైన అనారోగ్య సమస్యలు రావటానికి బాగా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. దానివల్ల అనవసరమైన ఫ్యాన్సీ ఐటమ్స్ కొంటే తిరిగి అమ్మితే కూడా అప్పుడు ప్రయోజనం కాదు. అదే కాదండి, ఇంకోటి కూడా చెబుతున్నా. నిన్నటి దాకా బంగారం బాగా పెరిగింది. ఇక్కడి నుంచి బంగారం పూర్తిగా తగ్గిపోవడానికి సిద్ధంగా ఉన్నది అనుకుంటున్నాను. నేను మొదటి నుంచి అంటున్నా, ఉన్న రేట్లో సగం వరకు పడిపోయే లక్షణాలు ఉన్నాయి అని కూడా నేను అన్నట్టుగానే ఈ బంగారం కూడా తగ్గిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. తొందరపడి బంగారం కొనుగోలు వ్యవహారాలు పోవటం కూడా మంచిది కాదు. తర్వాత నిత్యావసర వస్తువులు కూడా మరి వర్షాల వల్ల దొరకపోవటం, ఖరీదులు పెరగటం, అవసరమైన వస్తువులు అన్ని చుట్టా దొరకపోవటం ఇట్లాంటి ఇబ్బందులు బాగా ఉన్నాయి. చదువుకుండే పిల్లలకు బాగుంది, కానీ ఫీజులు కట్టాలి, వాళ్ళ ఖర్చులు ఉన్నాయి, విదేశాలకు పోవాలంటే ఖర్చులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వెనక ముందు ఆలోచన చేసి ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా వాడుకుంటే ఈ రాశివాళ్ళు, మిథున రాశివాళ్ళు బయటపడతారు. అట్లా కాకుండా సంపాదన వచ్చింది కదా అని మీ ఇష్టం వచ్చిన ఖర్చులు పెడితే తర్వాత అత్యవసరమైన వాటికి డబ్బులు దొరక్క, ఎవరు ఇవ్వక, మరి విపరీతమైన వడ్డీలు పెట్టినా కూడా దొరకని పరిస్థితి వచ్చి ఈ రాశి వాళ్ళు బాగా ఇబ్బంది పడే లక్షణం బాగా కనబడుతున్నది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి. ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడనివాడు, బాధ పడనివాడు ఎవడు లేడు.
అందరికీ బాధలు వచ్చినాయి. వర్షం వల్ల ఇబ్బంది పడిన వాడు ఎవడూ లేడు. ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ 2 వీలర్ మీద కానీ 4 వీలర్ మీద కానీ పోతూ ఉంటే డ్రైనేజ్ పొంగి కార్లు మునిగిపోయి కార్లు ఇంజన్లు పాడైపోయి కార్లు వరదల్లో కొట్టుకుపోయి ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. సరే నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కర్లా. కూలి పని ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పలేం అవసరంలా. నిత్యం కూలి పని చేసుకునేవాళ్ళు వర్షంలో పని కుదరదు చేసుకుంటానికి కుదరదు. ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా. ఈ బాధలు ఎందుకు వచ్చినాయి అంటే యుద్ధం వచ్చింది. డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి. వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి. ప్రపంచ మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు చేయలేరు. ఈ పెరిగిన దాన్ని ఎట్లా కొన్నాడు మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎవరు దిక్కు? దేవుడే. దేవుణ్ణి పూజించక తప్పదు. ప్రతివాడు కూడా ఈశ్వరుని, విష్ణుమూర్తిని, ఇష్ట దైవాన్ని, తల్లిదండ్రులని, కులదేవతలని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతైనా బాధలు తీరుతాయి. అదే కాదండి, ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం, వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం, కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం, తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం, దహనం చేయకపోవటం, కర్మ చేయకపోవటం, ఇవి చెయ్యరాని మహాపాపాలు. వాళ్ళకి ఎవరేం పెట్టారు, ఏం తిన్నావా, అన్నం తిన్నావా, ఏం తిన్నామని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు. నా కొడుకులు, నా కోడళ్ళు, నా కూతుళ్ళు, నా అల్లుళ్ళు, నా మనవాళ్ళు, నా మనవరాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పీకుతూ ఉంటుంది. కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి. ఈ పాపం బాగా ఇబ్బంది పెడుతుంది. తర్వాత వ్యభిచారం. భార్య, మనకు హిందూ సాంప్రదాయంలో భార్యాభర్త ఇద్దరే కుటుంబం కాకుండా విపరీతమైనటువంటి పరస్త్రీ వ్యామోహం, పరపురుష వ్యామోహం. 5 సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వ్యభిచార గృహాలు పంపించడం, ఇటువంటి మహాపాపాల వల్ల దేశం అంతా కూడా నాశనం అయిపోయింది. మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి. ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఎందుకు ఉన్నది. ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు. పెళ్లి చేసుకున్నావు, 2 3 పిల్లలు కన్నావు, నీ దాంట్లో ఉద్యోగం చేసే పిల్లలు నువ్వు మరిగావు, నీ భార్య ఉద్యోగం చేస్తుంది, ఆమె కన్ను మెరిగింది, చెరుగొడుతో 2 వెళ్ళారు. ఆ పిల్లలు ఏమైపోతున్నారు? తల్లిదండ్రులు, అమ్మమ్మ తాతో, నాయనమ్మ తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు. వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం. చివరికి ఏమవుతుంది? యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పరస్త్రీల వల్ల, పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు. ఉండరు. పూర్తిదాకా వాళ్ళు కాలం గడిపేవాళ్ళు 1000లో ఒక్కడు కూడా కనపడలే. చివరికి భార్య గతి అవుతుంది. అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతిన భార్య ఉంటుంది. ఇద్దరు చెరవలను పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది. సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు. వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది. ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. నేను చెప్పటం కాదు, ఇంట్లో పెద్దవాళ్ళు